కాశ్మీర్ ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం, ఉద్రిక్తతలు తగ్గినాయి, ఉగ్రవాదుల అటాకులు తగ్గినాయి, ప్రశాంత వాతావరణంలో టూరిస్టులు విపరీతంగా వస్తున్నారు, కోట్ల మంది వస్తున్నారు. అక్కడోళ్ళు ఈ 370 రద్దు తర్వాత వాళ్ళకి హక్కులు వచ్చినాయి, రిజర్వేషన్స్ వచ్చినాయి, ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ పోలీసులు కూడా మేము భారతదేశ పోలీసులు అన్నటువంటి దీంతో వచ్చారు. అట్లాగే అక్కడ ప్రజలు కూడా మేము భారతీయులు అని చెప్పుకుంటున్నారు, చక్కగా తింటున్నారు, బ్రతుకుతున్నారు. ఈ టైంలో ఆకస్మికంగా ప్రకృతి సృష్టించినటువంటి సంక్షోభం కాశ్మీర్ని ఇబ్బంది పెట్టింది. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించే 2 రోజులుగా ఆక్కుండా కురుస్తున్న వానల కారణంగా పలు నివాసాలు, దుకాణాలు, రహదారులు ధ్వంసమై రాంబన్ జిల్లాలోని సెరిబగ్నా గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కుండపోత వర్షానికి సంభవించిన ఆకస్మిక వరదలో చిక్కుని 3 మరణించారు. ధరంకుండ్ గ్రామంలో మెరుపు వరదలకు దాదాపు 40 ఇళ్లు ధ్వంసమైనవి. సుమారు 100 మందిని పోలీసులు రక్షించినట్టు అధికారులు చెప్పారు. మెరుపు వరదల కారణంగా అనేక వాహనాలు కొట్టుకుపోయాయన్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంట నాస్రీ బనిహాట్ల మధ్యన 12 చోట్ల కొండచేరులు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయని చెప్పారు. 250 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి మీద వందల వాహనాలు చిక్కుకుపోయినాయి. శిథిలాల కింద వాహనాలు కూడా కూరుకుపోయినాయి.